వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పరిపాలనలో ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఆ తర్వాత ప్రజలు మార్పు ఎందుకు కోరుకున్నారు, దానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఇప్పటి వరకు ఒక స్పష్టత అయితే లేదు కేటీఆర్ కు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి స్థానిక ఎలక్షన్స్ కోసం అయితే సిద్ధమవుతున్నారు. స్థానిక ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి పార్టీని అలానే క్యాడర్లను బలోపేతం చేస్తున్నారు. దీనిలో ప్రయత్నంగా వారు చేసిన డెవలప్మెంట్ ను 10 ఏళ్ల పాటుగా చేసిన అభివృద్ధిని ప్రజలకు చేసిన పనులను మరొకసారిగా గుర్తు చేసుకున్నారు. అయితే ఇందులో భాగంగా ప్రజలు ఏ విధంగా వారిని మర్చిపోలేదు అనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ ను ప్రయారిటీగా చేసిన కంపెనీలను కానీ ఐటీ రంగాన్ని కానీ డెవలప్ చేసిన విధానాన్ని మరొకసారిగా గుర్తు చేసుకున్నారు. అయితే వీటిలో డెవలప్మెంట్ అనేది పక్కన పెడితే మైనస్ పాయింట్స్ గురించి కూడా ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదు. అందులో ప్రధానంగా మైనస్ అయింది ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద మైనస్ గా మారింది పార్టీకి. అయితే ఇందులో వారు వీరు అని కాకుండా ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా లాక్కొచ్చారు. ఇవన్నీ బయటపడిన తర్వాత ప్రజల్లో కూడా వ్యతిరేకత అనేది మొదలైంది. దీని తర్వాత వచ్చింది ప్రాంతీయ పార్టీని కేంద్రీయ పార్టీగా మార్చాల్సి వచ్చింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. 10 ఏళ్ల తర్వాత వారికి వచ్చిన పదవి దుర్వినియోగం అనేది వారిలో నింపిన కాన్ఫిడెంట్ అది. అయితే ఆ కాన్ఫిడెంట్ తో టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చారు. దానితో పెద్ద మైనస్, అలానే ప్రజల వ్యతిరేకత కూడా చాలా ఎక్కువగానే పెరిగింది. దాని తర్వాత ఇక్కడ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ప్రజలు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్ తర్వాత మిగిలి ఉంది బీజేపీ. దానితోటి మనం విలీనం చేసుకుంటే మంచిది అని నిర్ణయం తీసుకున్నాడు కేటీఆర్. ఆ తర్వాత విలీనం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఏ విధంగా అంటే బీజేపీ దీన్ని అంగీకరించలేదు, విలీనానికి వ్యతిరేకత చూపించింది. దాని తర్వాత సీఎం రమేష్ వ్యాఖ్యలపై కూడా ఇప్పటి వరకు కేటీఆర్ స్పందించలేదు. ప్రతి చిన్నదానికి స్పందించే కేటీఆర్ ఈసారి మాత్రం స్పందించలేదు. ఇవన్నీ విషయాలు చూస్తున్నప్పటికీ కూడా పక్కన పెడితే ఈయన అసభ్యకరంగా మాట్లాడడం, ఎవరిని కూడా రెస్పెక్టబుల్గా కూడా మాట్లాడాడు. కేటీఆర్ ప్రతి ఒక్కరిని వాడు వీడు అని మాత్రమే సంబోధిస్తారు. ఏ అధికారంలో ఉన్న వారినైనా సరే ముఖ్యంగా వాడు వీడు అని సంబోధించడమే. అది కాకుండా అధికారంలో ఉన్నప్పుడు వారు వీరు అనుకుండా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అక్రమాలంగా కేసులు పెట్టడం, ప్రతి ఒక్కరిని జైలుకు పంపించడం, ఇలాంటి పనులు ఎక్కువగా చేశారు. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చెలామణి అవుతుంది అనే నిర్ణయాలు అయితే వీళ్ళకు ఓవర్ కాన్ఫిడెంట్గా మారిపోయాయి. ఇవన్నీ కూడా గ్రహిస్తే ప్రజలకు చేసిన మంచే కాదు, ప్రజల్లో కలిగే మంచిని కూడా గ్రహించాలి. అలానే కేటీఆర్కు ఓటమి పాలు కూడా ఈ విధంగానే ఏర్పడింది. ఇది ఒక్కసారి గ్రహించి ఉంటే కేటీఆర్కు తిరుగులేదు అని అంటున్నారు. ప్రజల్లో అభిప్రాయం కూడా ఇదే విధంగా నడుస్తుంది.